Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో 28 బాధిత కుటుంబాలకు 19 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే రాము. అభివృద్ధిలోనే కాదు, రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే విషయంలోనూ చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేయరన్న ఎమ్మెల్యే రాము. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఊరు విడిచి వెళ్లిపోతానంటూ సవాల్ చేసిన మైనార్టీ నాయకులు ఇబ్రహీం. రంజాన్ మాసం తర్వాత తనపై ఆరోపణలు చేస్తున్న వారికి నిజ స్వరూపం బయట పెడతానంటూ వెల్లడి. శ్రీకాళహస్తి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. వారం రోజుల్లో ఈ ప్రాంత వాసులు మంచినీటి కష్టాలు తీరుస్తానంటూ ప్రజలకు హామీ. గుడివాడ టీడీపీ కార్యాలయం నియోజకవర్గ పరిధిలోని 28 బాధిత కుటుంబాలకు 18,89,810 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాము సోమవారం ఉదయం అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే చెక్కులు రావడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మీడియాతో మాట్లాడారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదన్న ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులను ఆదుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరి జగన్మోహన్ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు రెడ్డి అప్పారావు, సాంబయ్య, కొడాలి రాజా, పొట్లూరి రవి, అంజిరెడ్డి, వసంతవాడ దుర్గారావు, సింగవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నాగమల్లి అజయ్ కుమార్ గారు, గురుగారు ఒకసారి చూడండి. గురుగారు కొంచెం ఆన్సర్ గంగం జ్ఞానప్రకాష్ గారు, ఓకే. గంట వేద రాయవరపు సమర్థ
గుండుమేడ నాగనందిని, శ్రీవాడ అప్పాయమ్మ గారు. గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళకి కూడా ఎత్తున్నాం అబ్బా. నమస్కారం అండి, నా పేరు తిరుమలలో బేతల్ ఇంద్రనగర్ కాలేజ్ అంటాం. ఈ పాప మా పాప పేరు ప్రేరణి. అయితే మా పాపకి ఆర్థికంగా హెల్ప్ బాగోకపోతే ఈ విషయం రాము గారి దగ్గర తీసుకొచ్చాము. ఆయన మేము చూసుకుంటామని చెప్పి మాకు సీఎం రిలీఫ్ ఫండ్స్ లో చెక్ ఇచ్చారు. మేము ఏదైతే రూపాయి పెట్టామో ఆ ₹1 చెక్ ద్వారా రాము గారి చేతుల మీద అందించారు. రాము గారికి చాలా రుణపడి ఉంటాం, సీఎం గారు చంద్రబాబు నాయుడు కూడా రుణపడి ఉంటారు. హలో, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నాకు ఆరోగ్యం నుంచి అనారోగ్యం వచ్చినాక మీకు ఆ ఖర్చులు పంపించాం. మాకు చెక్కు అందించారు. మా ఎమ్మెల్యే రాము గారు అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు. గుల్జార్ చౌక్ మసీదు అభివృద్ధిలో అవకతవకలు జరిగాయని, మసీదు డబ్బులు తాను కాజేశామని కొంతమంది అసత్య ప్రచారాలు చేయడంపై టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఇబ్రహీం మండిపడ్డారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడ్డాను అని నిరూపిస్తే తాను గుడివాడ వదిలి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందేందుకు కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తనపై ఆరోపణలు చేసిన వారందరూ గతంలో మసీదుల అభివృద్ధికి చేసింది శూన్యం అంటూ విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం కూతురు షేక్ లతీఫ్ ఉనిసా పాల్గొన్నారు. వారికి నమస్కారం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, లేనిపోయిన అపనిందలు మా మీద వేస్తూ ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఈ ప్రచారాన్ని కొంతమంది తీసుకెళ్లి ఆఫీసులో చెప్తున్నారు. ఆఫీసులో చెప్పే దాని గురించి నేను ఆఫీసులో మాట్లాడుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జరిగేది ఇది రంజాన్ నెల. అందుకని వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన ఇది నేనేం చెప్పదలుచుకోలే. ఇప్పుడు మా అమ్మాయి చెప్పింది మేము చేసిన పుణ్య కార్యక్రమాల గురించి. అట్టాగే మేము పుణ్యం చేసుకుంటా వచ్చాం, కానీ ఎక్కడ దేవుడు సొమ్ము తిని మనం అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏదైనా మంచి పని చెయ్యాలని నేను ఈ పనిలో దిగా. అప్పుడు నాకు అసలు ఖాళీ ఉండేది కాదు లారీలతో. ఈ వాడకట్టోళ్ళంతా వచ్చి చెప్తా మూలాన్ని నేను దిగి దాని పని మొదలెట్టి, ఏ ఒక్కళ్ళైనా సరే ఇప్పుడు మాట్లాడే పెద్ద మనుషుల్లో దీంట్లో మసీదుకి కానీ షాపులకు కానీ గ్రాంట్ తెచ్చేటప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేదు. కమిటీలో వేసుకుంటామంటే రాలేదు. ఎక్కడంటే ఈ డబ్బులు ఖర్చు అవుతాయేమోని ఏ ఒక్కళ్ళు రాలేదు. కొద్ది మందితో నేను తీసుకెళ్ళి రా వెంకటేశ్వరరావు గారి ద్వారా, మరి వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ మసీదు ఈ 2 పనులు పెస్ షాదిఖానా స్థలం తెచ్చాం. దీంట్లో వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఏ ఒక్కళ్ళైనా సరే కొంతమంది ఆఫీసులో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళాను అని వాళ్ళు ఇబ్రాహిం గారు అమ్మట నేను వెళ్ళానని ప్రూఫ్ చేసినట్టయితే నేను ఇక ముందు మాట్లాడను. అసలు ఊరికి వెళ్ళిపోతా. వాళ్ళు నా మీద వేసిన అబంధాలకి ఏ ఒక్కటి ప్రూఫ్ చేసినా నేను ఊళ్ళో కూడా ఉండను. ఎందుకంటే నేను అట్టా బతికా, ఒకళ్ళకి ఆశించి బతకలాని. నేను ఖర్చు పెట్టా. 83 నుంచి 5 ఎలక్షన్లు ఆడా. ఓడిపోతానని కూడా తెలిసి కూడా 11వ వార్డులో వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. పార్టీ ఆదేశాల ప్రకారంగా వెళ్ళి అక్కడ కూడా ఎలక్షన్ ఆడా, ఓడిపోయా. తర్వాత నా వార్డులో 3 సార్లు గెలిచాను. ఒకసారి కోఆప్షన్ చేశాను, ఒకసారి లాస్ట్లో అధినాయకులు తప్పు వల్ల ఓడిపోయా. నేను 2 సార్లు ఓడిపోయా, 3 సార్లు గెలిచా, ఒకసారి కోఆప్షన్ చేశాను. ఇన్ని ప్రయత్నాలు పార్టీ గురించి చేశాను, కానీ నేను సైకిల్ తప్ప ఇంకొక సింబల్ మార్చలేదు.
అది గ్యారెంటీగా చెప్పగలను. జెండా ఇంకోటి పట్టుకోలేదు. ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ జెండా పట్టే వాళ్ళంతా ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి నాకు అనవసరం. మా పై నాయకులు చూసుకుంటారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నిర్ణయం మా మీద లేదు. నేనేమన్నా తప్పు మాట్లాడితే మా అధ్యక్షులు వారు ఇవాళ పిలిచి చెప్పినా నేను తప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన రాగానే ఒకటే మాట చెప్పాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ స్పీడ్ తగ్గించుకో, నీ మాటలు తగ్గించుకోమన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు చూస్తున్నారు పెద్దోళ్ళు, ఎక్కడా నేను ఈ స్పీడు మాట్లాడలా, ఎవడి మీద నోరు జారలా. నేను కంట్రోల్లోనే ఉన్నా, కంట్రోల్లోనే చేస్తున్నా. కాకపోతే వీళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్ళి చెప్పాం, మా మాట ఏదైనా చెల్లుద్ది అంటున్నారు. వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు, చెప్పినా నేను అది పట్టించుకోవట్లా. ఒకసారి ఎమ్మెల్యేని కలిశాను, మాట్లాడాను అంటారు, అది కూడా నేను పట్టించుకుంటా. కాకపోతే వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ ఆఫీసులో కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నారు. అది ప్లస్ పాయింట్గా తీసుకొని వాళ్ళు ఏముంది ఇంకా ఆఫీస్ మన చేతిలోనే ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అదేం సత్యం కాదనుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని పనులు చేశా నేను, నాకు ఈ చేసుకోకపోతే ఈ డబ్బులన్నీ నా దగ్గర ఉంటాయి. నేను ఆ మసీద్ పని చెప్పు చేయాల్సిన అవసరం నాకే ఉంది, నాకు లేదు. కాకపోతే ముఖ్యంగా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఏ మసీదు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వాళ్ళే చూసుకుంటారు, వేరే ఏరియాకి వెళ్ళి కలవరు. అట్లాంటి మైనస్ పాయింట్ మాకు గుడివాడకు వచ్చింది. ఎట్టా వచ్చిందంటే, దాదాపు 11వ వార్డు 10వ వార్డుకి కలిపి 7 మసీదులు ఉన్నాయి. దాదాపు 7 మసీదుల్లో టీడీపీ మనిషి ఒక్కాయనే ఉంటారు, మున్వర్ అన్నతను. తతిమోళ్ళంతా వైసీపీ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి మీరు ఎందుకని అక్కడ పోరాడి దాంట్లో ఎందుకు జర్రు? వైసీపీ వాళ్ళ మాటిని మా మీదకి వచ్చి మా మీద ఆఫీసులో చెప్తారు ఎందుకు? దీనికి ఎంత కష్టపడ్డాం మేము ఈ తెస్తానికి, ఈ మసీద్ కానీ. షాదీఖానా సంగతి చెప్పాడు ఒక పెద్ద మనిషి. షాదీఖానా స్థలం తెస్తానికి ఎంత డబ్బులు అయింది, అక్కడ ఉన్న ఇళ్ళోళ్ళకి ఖాళీ చేయిస్తానికి ఎంత డబ్బు అయింది, ఏనాడన్నా 1 రూపాయి మీరు సంపాదించారా? ఇవాళకి కూడా మనం తలా 50,000 వేసుకున్న 50,000 కాడికి అబూ గారు అందరికి ఇచ్చాడు, నా 50,000 ఇవ్వాల. అక్కడ గ్రానైట్ దింపాం, షాదీఖానాలో కింద గ్రానైట్ వేద్దామని ఎవరో డొనేషన్ గా ఇచ్చాడు. ఆ డొనేషన్ కిరాయి 32,000 నేను ఇచ్చా, అయ్యి నా చేతికి రాలా. ప్రతి దాంట్లో నా డబ్బులు పడుతున్నాయి కదా, నేను డబ్బులు తిన్నది అక్కడ. ఆ ఏపు నుంచి వచ్చి అప్పుడు కమిటీలో ఉంటారు రండి అంటే, మీ ఏరియాకి మేము వస్తామంటాయా, మా ఏరియా మసీదులు లేవా అన్నారు. మరి ఇవాళ వచ్చి రాము గారు రాగానే మేము వెళ్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు సబబో ఆ రాము గారే తేల్చుకుంటాడు. వాళ్ళ సిబ్బంది ఉంది, వాళ్ళ చూసేవాళ్ళు కూడా ఉన్నారు, అది వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ మీద వదిలేశాను, దాని గురించి కాదు. ఆఫీసులో వాళ్ళు మాట్లాడిన గురించి నేను ఆఫీసులో తేల్చుకుంటాను, అంతేగాని ఈ బయట చెప్పాల్సిన మాటలు కాదు. ఎందుకు నాకు బాధ కలిగిందంటే, ఇంత పని చేశాం నిన్న మేఘా మసీద్. వైసీపీ మాజీ మంత్రి గారు వచ్చినప్పుడు ఎవరండి అక్కడ చేసింది? వైసీపీ వాళ్ళే కదా. మరి అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, అక్కడ మేధావులు ఉన్నారు. ఆ మసీద్కి క్యాషియర్గా ఉండోడి మీద నేను తప్పు జరుగుతుందని వెళ్తే అటు వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. మరి
అక్కడ ఇన్ఛార్జులు, అక్కడ టీడీపీ నాయకులు కొంతమంది. ఇదా టీడీపీ ఓడు విమర్శిస్తాం పద్ధతి? ప్రూఫ్ చేయండి. మీరు విమర్శించిన దానివల్ల నాకు బాధ లేదు. ప్రూఫ్ చేసి విమర్శించండి. నేను ప్రూఫ్ చేస్తా మీ అన్ని. అప్పుడే ఏం వదిలిపెట్టను. ఇది రంజాన్ నెల, కాకపోతే అధ్యక్షుల వారికి బాధ పెట్టినోడిని అవుతాను కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. మేము ఏదో గుల్జార్ చౌక్ డబ్బులు తినేసామని మా మీద లేనిపోని అభండాలు వేస్తున్నారు. మేము ఇప్పుడు దాకా చాలా మసీదులకి చాలా విధాలుగా హెల్ప్ చేశాము. ముందుగా ఆటోనగర్ మసీదు స్థలం కావాలంటే ఇప్పించాం. రెండోది మియాఖాన్ మసీదు 11వ వార్డులోని బంటిమిల్ రోడ్లో ఉన్న మియాఖాన్ మసీదుకి తూర్పు సైడు బరియల్ గ్రౌండ్కి గోడ పడిపోతే 3 వైపులా పిల్లర్లు ఎత్తి మురుగు కాలువ ఉంటే అది కవర్ చేసేసి దానికి పక్కాగా గోడ నిర్మించి ఇచ్చాం. అందులో పందులు వెళ్తున్నాయంటే. నెక్స్ట్ 11వ వార్డులో కూబా మసీదు కట్టుకుంటాము. ఆ కాలువ పూడ్చిన తర్వాత మియాఖాన్ మసీదుకి కాలువ పూడ్చిన తర్వాత కబర్స్థాన్కి 500 గజాలు చిల్లర స్థలం, దాదాపు 12 సెంట్ల స్థలము కలిసి వచ్చింది ఆ గోడ కట్టడం వల్ల. తర్వాత 11వ వార్డులోనే కూబా మసీదుకి మసీదు కట్టుకుంటామని వస్తే స్థలం మేము చూసాము, మీరు రిజిస్ట్రీ చేసి ఇప్పించండి అంటే మేము రిజిస్ట్రీ చేసి ఇచ్చాం. తర్వాత దొండపాడు కాలనీలో మసీదు కట్టుకుంటామని వస్తే 4,000 ఇచ్చాం. తర్వాత బిళ్ళపాడులో మసీదు కట్టుకుంటామని వస్తే 100 కట్టలు సిమెంట్ ఇచ్చాం. మేము మా డబ్బులతో, మా సొంత డబ్బులతో ఇచ్చాం, ఎవరి దగ్గర తీసుకోలేదు మేము. అప్పట్లో మాకు 8 లారీలు ఉండేవి. ఎవరు వచ్చి సాయం అడిగినా మేము మా సొంత డబ్బులతో చిప్స్, ఇసుక ఏం కావాలంటే అవి వాళ్ళకి సాయం అందించాం. అటువంటిది మా మీద ఇటువంటి అభాండాలు వేయడం మంచిది కాదు. మా సొంత డబ్బులతో చేసాం ఇవన్నీ కూడా. గుల్జార్ చౌక్ మసీదుకి అప్పట్లో 8,000 మాత్రమే వచ్చేయి షాపుల అద్దెలు. మిగతా వీళ్ళ కమిటీ వేసుకునేంత వరకు 26 నెలలు మేము నెలకి 28,900 అడిగి వేసుకుని నెలకి 28,900 అయ్యేది. అందులో 8,000 పోతే 20,900 వేసి మేము నెలకి 26 నెలలు దాదాపు 5 లక్షల చిల్లర మా డబ్బులతో జీతాలు ఇచ్చాం ఇప్పుడున్న కమిటీ వాళ్ళు వచ్చేదాకా. అటువంటిది మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం మేము. మసీదు డబ్బులు తినాల్సిన అవసరం మాకేంటి? మా మీద లేనిపోని అభాండాలు వేయడం, పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, మాటి మాటికి మా మీద చాడీలు చెప్పడం, ఇట్లా చేశారు అట్లా చేశారు, మమ్మల్ని అక్కడ బ్యాడ్ చేస్తున్నారు. ఒకటి అది నమ్మి వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తారు, అది వాళ్ళకే వదిలేస్తున్నాం మేము అసలు ఆ డబ్బులు 12 లక్షల అకౌంట్లో వెయ్యలేదు అంటున్నారు. ఇదిగోండి ఇండియన్ బ్యాంక్ బుక్, ఒకసారి 4,45,000, ఒకసారి 2,25,000 ఆ డబ్బులు ఆ అకౌంట్లో వేసాం మేము. ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ డబ్బులతో షాపులు కట్టి ఆ లెక్కలన్నీ చూపిస్తే అప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు బిల్స్ ఇచ్చారు. ఆ బిల్స్ అన్నీ అక్కడ క్లియర్ చేసి మిగతా డబ్బులు మిగిలితే అప్పుడు ఈ నూర్ మసీద్కి ఫ్రంట్ సైడ్ మొత్తం రేకుల షెడ్ ఉంటే తీసేసి స్లాబ్ వేసాం. ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి ఆ మసీద్ ఎంత ఇదిగా ఉందో. అసలు చాలా చాలా బాగుంది. గుడివాడలోనే అంత ఇదిగా ఉంది మసీదు. మేము ఎక్కడ తిన్నామండి? అసలు మాటి మాటికి ఆ మాట అంటున్నారు, మా మీద అభాండాలు వేస్తున్నారు. వాళ్ళు లోకాయుక్తలో మా మీద వేయించారు. ఇప్పుడున్న ప్రస్తుత కమిటీ వాళ్ళు మా మీద చెప్తున్నారు. మేము వక్ఫ్ బోర్డు వాళ్ళు పిలిస్తే వెళ్ళి వాళ్ళ దగ్గర అన్ని లెక్కలు చూపించి వాళ్ళు మాకు స్టాంప్ వేసి అంతా బాగానే ఉంది, క్లియర్ గానే ఉంది అని. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి పాల్గొని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
టీబీ రోగులకు అందించిన పౌష్టికాహార కిట్లను అందించే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ లక్షణాలు సకాలంలో గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యంపై ఇంద్రాదేవి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు కృష్ణదొర, అనురాధ, డేవిడ్ విల్సన్, టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆరోగ్యం, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఫరీద్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. ఈ రోజున మనకి వరల్డ్ టీబీ డే అండి. సో మార్చి 24వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవంగా మనం పరిగణించబడి దాన్ని ఈ ప్రజల్లో, పేషెంట్స్ అందరిలో కూడా అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం కోసమని ప్రత్యేకించి ఈ రోజుని మనం నిర్ణయించుకొని చేయటం జరుగుతోంది. సో టీబీ ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఒకటి మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ వలన సంభవించేది. అది ఏంటంటే మనిషి అంటుకున్నందువలన వచ్చేది కాదు. వాళ్ళకి ఏదైతే ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేది లంగ్స్కి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది, టీబీ వ్యాధిని కలుగజేస్తుంది. ఆ టీబీ వ్యాధి లంగ్స్లో ఉన్న వాళ్ళు దగ్గినప్పుడు కానీ, వాటి యొక్క నోటి నుంచి వచ్చే తుంపరలో కానీ ఎయిర్ బోర్న్ అంటాం, అంటే గాలి ద్వారా మాత్రమే ఆ క్రిములు మన ఊపిరితిత్తులోకి వెళ్ళి మనకు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకి బ్యాక్టీరియా వలన ఎయిర్ బోర్న్, గాలి ద్వారా ఆ పేషెంట్ దగ్గర నుంచి అందరికీ వ్యాపించే గుణం ఉంది. కాబట్టి దానికి ఆ దగ్గు, టీబీతో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరిగా మాస్కులు ధరించి పక్కన వారికి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అసలు ఎవరికి వస్తుంది ఇది, దానివలన లక్షణాలు ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇది టీబీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒక 3 నెలలు కంటిన్యూస్గా దగ్గు వచ్చి ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే సాయంకాలం పూట మాత్రమే ఎక్కువ టెంపరేచర్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ టైంలో అంత ఎక్కువ ఉండదు. సో అలాగే ఆకలి బాగా తగ్గిపోతుంది. అలాగే వెయిట్ కూడా బాగా తగ్గిపోతారు. ఏంటి కొంతమంది 2-3 నెలలు చూడకుండా ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు ఏంటి ఇంత బాగా సన్నబడిపోయేవేంటి అనే గుర్తించేంతగా వెంటనే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ పూట టెంపరేచరు, అలాగే ఆకలి ఉండకపోవటము, బరువు తగ్గిపోవటము, కంటిన్యూస్గా దగ్గు 3 నెలల పాటు కంటిన్యూస్గా ఉండటము, మనం టీబీగా మనం ఏంటి ఇలా ఈ లక్షణాలు టీబీ లక్షణాలలాగా ఉన్నాయి కదా అని గుర్తించి వెంటనే హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఇప్పుడు మ్యాంటాక్స్ టెస్ట్ని ఇటువరకు చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు సిటీ అనే ఒకటి సైటీ మ్యాంటాక్స్ అనే టెస్ట్ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళు కూడా వెంటనే మనం చేసుకుంటే ఇది ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి, ఎర్లీగా మనం గుర్తించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వచ్చిన తర్వాత ఏంటంటే మనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఏంటంటే డాట్స్ ట్రీట్మెంట్, డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీ అండ్ షార్ట్ కోర్స్ అన్నమాట. అంటే పేషెంట్కి మనం ఇచ్చేస్తాం, వాళ్ళు నెగ్లెక్ట్ చేయొచ్చు, వేసుకోకపోవచ్చు. దానివల్ల వ్యాధి బాగా సివియరిటీ ఎక్కువైపోయి ఒకసారి ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే మన యొక్క దానికోసమని ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వేసుకున్నారా లేదా అన్ని దగ్గరుండి వేయించేట్లుగా మనం గవర్నమెంట్ మనకి ప్రత్యేకించి ఒక స్టాఫ్ని నిర్ణయించి వాళ్ళని డైరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళు వేసుకుని మింగే విధంగా కూడా మనం ఇప్పుడు డాట్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. అది 5 రకాల మందులతో కూడుకున్న రెజిమ్. అది 6 నెలల నుంచి 8 నెలల వరకు కంటిన్యూస్గా వాడితే ఈ టీబీని మనం నిర్మూలించవచ్చు. అలాగే ఈ సంవత్సరం గుడివాడ రూరల్ మండలం శ్రీకాళహస్తి కాలనీలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాము పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో నీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తీసుకుంటున్నటువంటి చర్యల గురించి స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే రాము వివరించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల శ్రీకాళహస్తి కాలనీ సాంకేతికంగా ఇంకా పురపాలక సంఘాలు కలవకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలతో ఎమ్మెల్యే రాము అన్నారు. శ్రీకాళహస్తి కాలనీలో ప్రజలకు ఇంటింటికి పైప్ లైన్లు ఏర్పాటు చేసి త్రాగునీరు అందించే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య విధానాలతో పైప్ లైన్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పాడైన చోట్ల పైప్ లైన్లకు మరమ్మతుల పనులను ముమ్మరంగా చేస్తున్నామని ఎమ్మెల్యే రాము ప్రజలకు తెలియజేశారు. దాకా వెళ్తేనే మీకు నీళ్ళు అంది. ఇక్కడికి రావాలంటే మీకు ఇక్కడ మన దీంట్లో ట్యాంక్ కనుక పూర్తిగా ఫుల్ అవ్వకపోతే మీకు అసలు వాటర్ ఇచ్చినా కానీ పైపులు వేసినా కానీ వేస్ట్. అంత ఫుల్ చేయగలుగుతున్నాం. మీకు రెండోసారి నింపాలి, మీకు వాటర్ ఇస్తాం.
దానికి కూడా ప్రిపేర్ చేయించాం. మీకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఏమవుతుందని మీకు కూడా తెలుసుకోవాలి కాబట్టి చూస్తున్నాం. మీకు ఎంతసేపు పైప్ లైన్ అంటే ఊరినట్లు లైన్ వేసి ఎత్తి వచ్చేద్ది అనేది కాదు. దాంట్లో నీళ్లు రావాలి. అక్కడ ఇప్పుడు దాకానే మొన్నది పంపుల చెరువు కట్ట తెగిపోయింది తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అది 3 ఏళ్ల నుంచి అది బాగు చేయలేదు కదా, దాన్ని అది బాగు చేయించాం. అందుకని నీళ్లు ఎక్కువ పెట్టగలం. మీకు ఇంతమంది మీకు అందరికీ నీళ్లు సరిగ్గా అందాలంటే మీకు దాంట్లో నీళ్లు ఉండాలి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎక్కించాలి, ఈ ట్యాంక్ ఎక్కించాలి. ట్యాంకులో ఒకసారి ఎక్కిస్తే ఇదివరకు ఉన్న వాళ్ళకే సరిపోదు కదా, రెండోసారి ఎక్కించాలి. మీకు 2 సార్లు ఎక్కించాలి మీ ఏరియాకి. ఓకే, మీ ఏరియాకి కూడా రావాలంటే మళ్ళీ ఎక్కించాలి. మళ్ళీ ఎక్కించాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఉన్నది అంటాం లేదు. అది కాక ఇంకొక 12 మిలియన్ అంటే 120 లక్షల టన్నులది ఇంకోటి చేపించాం ఇప్పుడే. ఏది క్లీన్ చేస్తానికి క్లీన్ చేసేది ఉంటుంది కదా, క్లీన్ చేసే మెకానిజం అంతా పెట్టి అక్కడ అది కూడా రెడీ అయిపోయింది. దాని కూడా రెడీ అయిపోయింది. అది రెడీ అయిపోయింది. దాంట్లో వాటర్ కనెక్షన్ వచ్చి దాని టెస్టింగ్ కూడా జరుగుతుంది. దాని తర్వాత ఏమండి ఇక్కడ వేయాల్సింది ఒక టీం వేసుకుని మీరందరూ ఒక 5 మెంబర్స్ వేసుకుని ఒక ఇది వేసుకుని దాంట్లో మొత్తం అన్ని నెలలకి ట్యాప్ కనెక్షన్ సర్కిల్ రెడీ అయిపోతుంది. దానికైతే కనుక రెడీగా ఉంది. మీరు వేయాల్సింది తీసుకొచ్చా. దాని తర్వాత ఏమండి ఇక్కడ వేయాల్సింది ఒక టీం వేసుకుని మీరందరూ ఒక 5 మెంబర్స్ వేసుకుని ఒక ఇది వేసుకుని దాంట్లో మొత్తం అన్ని నెలలకి ట్యాప్ కనెక్షన్ సర్కిల్ రెడీ అయిపోతుంది. దానికైతే కనుక రెడీగా ఉంది. మీరు వేయాల్సింది 6 ట్యాంకులు పెడతాను. 4 రోజులకు ఒకసారి వస్తే మీరు పెట్టిన లొకేషన్ వల్ల ఆగుతాయి. బేసిక్ గా మీరు లొకేషన్ కాదు, మీరు అందరూ కూర్చొని డిసైడ్ చేయండి. మీరు వచ్చిన తర్వాత ఆడు ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్పి దాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, మార్కింగ్లు పెట్టేసి ఉంచండి. ఆ మార్కింగ్ ఏప్రిల్ 15 తర్వాత ట్యాంకులు రావు ఇక్కడికి. మీకు అవసరం లేకుండా కూడా చేస్తాను. అవసరమైనంత వరకు గుడివాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి గుడివాడ నియోజకవర్గానికి 2వ ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తిశేషులు రవి శోభనాద్రి జయంతి సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు వెనగల రాము పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి రావి శోభనాద్రి అంటూ ఎమ్మెల్యే కొనియాడారు. రావి శోభనాద్రి ఎంతో మందికి ఆదర్శనీయులని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేడు గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్న అధ్యక్షులు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్, పండాజు సాంబయ్య మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఇటు చూడన్నా వెనకాల ఫోటో కనబడాలా? అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్థానిక శాసనసభ్యులు శ్రీ వెంగళ రాము గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గానికి పితామహుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 2వ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రావి శోభనాద్రి చౌదరి గారు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఒక బాటలో నడిచినటువంటి మహనీయుడు శ్రీ రావి శోభనాద్రి చౌదరి గారు. తదుపరి ఆయన నందమూరి తారక రామారావు ఇక్కడ హిందూపురం 2 చోట్ల పోటీ చేస్తే ఈ గుడివాడ సీట్ని శోభనాద్రి గారి మీద నమ్మకంతో ఆయనకు అప్పగించి ఆయన తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేని చేసి ఆ సందర్భంగా
ఈ గుడివాడకి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శోభనాద్రి గారి ద్వారా నందమూరి తారక రామారావు గారు చేయించడం చాలా గొప్ప విశేషం. మరి ఆ రోజుల్లోనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నటువంటి పాతది అయితే 18 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అది ఏర్పాటు చేయటం, అలాగే సెంటర్ లైటింగ్ తీసుకురావటం, పశువుల హాస్పిటల్ తీసుకురావటం, ఇట్లా అనేక రకమైనటువంటి కార్యక్రమాలని శోభనాద్రి చౌదరి గారు ఆ రోజున చేసుకుంటూ వచ్చారు. ప్రజల యొక్క మన్ననలు పొందారు. అలాగే గుడివాడలో మరొక ఆణిముత్యమైనటువంటి మన గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, ఈ అర్బన్ బ్యాంక్ యొక్క చరిత్ర తెలిస్తే అది కేవలం వాళ్ళకి కూడా ఆ బ్యాంక్ని శోభనాద్రి గారి బ్యాంక్ అనే మాట్లాడతారు. కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి గుడ్ విల్ని కాపాడుతూ ఆయన ఏనాడు కూడా బ్యాంకుకి ఎప్పుడు నష్టం రాకుండా, ఖాతాదారుల నమ్మకం పోకుండా కాపాడినటువంటి మహనీయుడు రావి శోభనాద్రి చౌదరి గారు. సో అటువంటి వ్యక్తి యొక్క గొప్ప ఆయన గుడివాడలో ఇవాళ రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి చాలా మంది ఆయన శిష్యులే. తప్పనిసరిగా ఆయన తయారు చేసినటువంటి వ్యక్తులే వాళ్ళే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో ఆయన శిష్యగణమే మళ్ళీ పెద్దవాళ్ళే ఈ రోజున రాజకీయ నాయకులుగా తయారయ్యారని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇవాళ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆయన జయంతి అవార్డు అర్పించుకోవడం మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. గుడివాడ పట్టణ స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో చిన్నారి లిషిత జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో వృద్ధుల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచెల రామకృష్ణ మాట్లాడుతూ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో చిన్నారి లిషిత జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మరియు పేదవారికి ఆహారాన్ని అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చిన్న వయసులో నుంచి చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలన్న ఆ చిన్నారి యొక్క ఆలోచన మంచి నిర్ణయమని, ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో లంకా రాంబాబు, గాదే చరణ్, కుమ్మం రామ్మోహన్ రావు, కుమ్మం అయ్యప్ప మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. అమ్మా ఈ రోజు మన చిన్నారి కొమ్మం లిషిత మా పుట్టినరోజు సందర్భమ్మా. ఈ రోజు ఈ పాప చక్కగా స్కూల్ పిల్లలతో గానీ, తల్లిదండ్రులతో గానీ, చుట్టాలతో చాలా మందితో చేసుకోవచ్చు, అవునా? కానీ ఆ పాప ఆలోచన ఎలా ఉందంటే, నాన్న నేను ప్రతి సంవత్సరం నేను కేక్ అందరి మధ్యలో కట్ చేసుకుంటున్నాను, కానీ ఈ రోజు మాత్రం ఆ వృద్ధాసనం ఉన్న వృద్ధమాతల మధ్యలో, ఆ తల్లుల మధ్యలో నేను కేక్ కట్ చేసి వీళ్ళందరికీ భోజనం పెడతానని చెప్పడం మంచి ఆలోచన. మరి ఈ చిన్న వయసులోనే ఇంత మంచి ఆలోచన ఉందంటే మరి ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి అమ్మా. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. మరి మీ అందరికీ కడుపు నింపాలని ఈ పాప పుట్టినరోజుకి, పాపం వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి కూడా చాలా తక్కువ అమ్మా. ఆయన కష్టపడితే తెల్లలే కష్టపడితే తెచ్చుకునేవాడు, కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, నా పిల్లకి పుట్టినరోజుకి అయ్యే ఖర్చు 10 మందికి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అమ్మా. శుభ్రంగా, ఎందుకంటే ఈ రోజు కూడా మీకు స్పెషల్ ఐటమ్స్ చేపించాడు, చక్కటి చికెన్ బిర్యానీ చేపించాడు అమ్మా. రోజు ఎప్పుడు సాంబారు అన్నం పప్పులు తిన్నారు, ఇలా కాదు, వీళ్ళందరూ మనస్ఫూర్తిగా భోజనం చేయాలనే ఆలోచనతో చక్కగా పాప మీద చికెన్ బిర్యానీ వండించాడు. చక్కగా భోజనం చేసి మీకు ఎంత కావాలంటే అంత అమ్మా, ఎంత కావాలంటే అంత భోజనం చేసి చక్కగా ఈ చిన్నారిని మాత్రం ఆ కుటుంబ సభ్యుల్ని చక్కగా ఆశీర్వదించండి ఏమ్మా. ఒకసారి అందరూ నమస్కారం పెట్టి అందరికి మా అమ్మలందరికీ. అందరికీ నమస్కారం. ఈ రోజు నా పుట్టినరోజు, మీ అందరు నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. ప్లీజ్ హెల్ప్ టు పూర్ పీపుల్ మనం ఎంత హెల్ప్ చేస్తే మనం భగవంతుడు అంత మనకి చల్లగా చూస్తాడు. కాబట్టి నేను అదేవిధంగా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా బాగా ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గుడివాడ శివారు శ్రీ కాళహస్తి కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొని కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ కాళహస్తి కాలనీ ఏర్పడి సుమారు 25 సంవత్సరాలు గడుస్తున్న కాలనీలో డ్రైనేజీ, త్రాగునీరు మరియు వీధి లైట్లు లేకపోవడం దారుణమని, ప్రభుత్వం స్పందించి కాలనీల ప్రజల మౌలిక వసతుల ఏర్పాటు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ సురేంద్ర మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా శ్రీకాళహస్తి కాలనీ రావడం జరిగింది. ఈ కాలనీలోకి వచ్చినప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం బాగా ఉందని వాళ్ళు చెప్పి ఆ రోజు మెమరాండం కూడా తయారు చేసి సచివాలయంలో ఇచ్చాం. 15వ తారీఖు లోపల మీరు 24వ తారీఖు లోపల నీళ్ల సమస్య పరిష్కరించకపోతే సచివాలయం ముట్టడి చేస్తామని సచివాలయం కార్యదర్శికి మెమరాండం ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ శ్రీకాళహస్తి కాలనీ అంతా ఉదయం నుంచి పర్యటించి మీకు నీళ్లు 15వ తారీఖు లోపల నీళ్లు ఇస్తాను,
ఇవ్వకపోతే అప్పుడు చూడండి, కాబట్టి ధర్నాకి వెళ్ళొద్దు అన్నట్టు ఆయన ప్రచారం చేసినట్టు జనం చెబుతూ ఉన్నారు. చాలామంది ఈరోజు అందరూ ఇళ్ల దగ్గరే ఉండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మన నీళ్ల సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూశారు. కానీ ఆయన 15వ తారీఖు అని వాగ్దానం చేసి వెళ్ళారు. కాబట్టి మేము అడిగేది 15వ తారీఖు ఇంతకుముందు అనేక సార్లు వాగ్దానాలు చేశారు. ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల తర్వాత చేశారు, ఇదిగో సంక్రాంతి అదిగో నెలపరుపు అన్నట్టు చెప్పారు. కానీ ఇంతవరకు నీళ్లు మాత్రం ఈ కాలనీ శివారు ప్రాంతానికి రాలేదు. మొదట్లో మాత్రం 4 పైపులు 4 లైన్లు వేశారు, 4 లైన్లో నీళ్ళ కనెక్షన్లు ఇచ్చారు, కానీ అవి కూడా మురికి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు మాట ఇచ్చిన ప్రకారం ఈ వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తారీఖు లోపల ఈ కాలనీ శివారు ప్రాంతానికి కూడా పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అయింది. గుడివాడకి ఆనుకుని ఉన్న కాలనీ 24 సుమారు 25 ఏళ్ళు అయింది. గుడివాడకి ఆనుకుని ఉన్న కాలనీ. ఈ కాలనీలో కూడా 20 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు ఇవ్వకుండా ట్యాంకుల ద్వారా నీళ్లు పోసి పబ్బం గడుపుకున్నారు, కానీ వాస్తవంగా నీళ్లు మాత్రం వీళ్ళకి అందించలేదు. కాబట్టి ఈ కాలనీ ఈరోజు అభివృద్ధి కాపాడడానికి కూడా మంచినీళ్ళు ఒక సమస్యగా ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం అనుకున్నట్టు ఏప్రిల్ 15వ తారీఖు లోపల మొత్తం ఈ శివారుకి పైప్ లైన్లు రాకపోతే మళ్ళీ ఆందోళన ఉధృతం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా అవి కూడా నీళ్లు ఇష్టం వచ్చినట్టు కొందరు పోతున్నారు, కొందరు పోయట్లేదు, కొన్ని బజారు రావట్లేదని కూడా చెబుతూ ఉన్నారు. నీళ్ల సమస్య చాలా జటిలంగా ఉంది వేసవకాలం. కాబట్టి మీరు అన్న 15వ తారీఖు లోపల నీళ్లు శివారు ప్రాంతానికి వచ్చేటట్టు కూడా మీరు పైపులు వేసి నీళ్ల సమస్యను పరిష్కరించాలి. అట్లా పరిష్కరించకపోతే 15వ తారీఖు తర్వాత మళ్ళీ సచివాలయం ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెబుతున్నాం. ఎందుకంటే గుడివాడకు ఆనుకుని పక్కన ఉండే కాలనీ ఇది. ఎక్కడో దూరాన్ని ఉంటే పైపులు వేయాలి కష్టమని, ఇదిగో నీళ్లు అదిగో నీళ్లు 10 సంవత్సరం ఎన్నికల ముందు ఇదిగో మేము మమ్మల్ని గెలిపించండి నీళ్ళు ఇస్తామని చెప్పుకుంటూనే వచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం ఇది సమస్య పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ ప్రజల వెంట ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈ 15 రోజులు మేము ప్రారంభించడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళొక సమస్యలు కనుక్కుంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇచ్చిన కాలనీలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడివాడలో శ్రీకాళహస్తి కాలనీ, ధనియాలపేట, అట్లాగే వాంబే కాలనీ ఇవన్నీ కూడా వెనకబడిపోయిన కాలనీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా డ్రైనేజీల దగ్గర నుండి డ్రైనేజీలు, వీధి లైట్లు, అలాగే మంచినీళ్ళ ప్రాబ్లం ఏ ఒక్కటి కూడా క్లీన్ చేయని పరిస్థితి. ఎక్కడ వేసినా దొంగలు అక్కడే వేసినట్టుగా ఉన్నట్టుగా ఈ కాలనీలు ఉన్నాయి. ఈ కాకుండా ప్రజల్ని ప్రభుత్వాలు మబ్బు పెట్టి అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి పదే చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు 10 సంవత్సరాల కిందట ఇదే ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ కూడా ఉంది. ఏ 4 ట్యాంకీలు అయితే గుడివాడలో ప్రజలకి నీళ్లు పోయడానికి తిరుగుతున్నాయో గుడివాడ పట్టణంలో అయ్యే 4 ట్యాంకీలు ఉన్నాయి. మేము పదే చెబుతున్నాం, ప్రజలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి వాటర్ చాలట్లేదు, ట్యాంకీలతో పోస్తున్నారు, పంపులు ఇంటింటికి ఇస్తే వాళ్ళొక సమస్య పరిష్కారం అయిద్దని చెప్పి మేము పదే ప్రతి కాలనీలో కూడా చెప్తున్నాం. కానీ ప్రభుత్వాలు పైపుల లైన్ వేయట్లేదు, అలాగే ఇంటింటికి పంపు ఇవ్వని పరిస్థితి. ట్యాక్సులు చూస్తుంటే మంచినీళ్ళు పన్ను వసూలు చేస్తున్నారు, అలాగే ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు, కరెంటు బిల్లులు డబల్ వేస్తున్నారు. మరి పనులు చూస్తే పనులు లేని పరిస్థితి. ట్యాక్సుల రూపంలో అయితే కట్టించుకుంటున్నారు తప్ప ప్రజలకు పనిచేసే పొజిషన్లో ఈ ప్రభుత్వాలు ఉండలేదు. అదే ఎలక్షన్ టైంలో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తూ ఉండి ఓట్లు అడుకునే పరిస్థితి అయితే ఆ రోజున ఉంటుంది. ఈ రోజున రావడానికి మాత్రం ప్రజల్లోకి వెళ్తుంటే సమస్యలు పరిష్కారం కావట్లేదు, డబ్బులు లేవని చెప్పే పరిస్థితి. ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నా పేరు బివి రమణ. ఈ కాలనీ ఇచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఇంత మట్టుగా సైడ్ కాలంలో సరైన లేదు. ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యే కొడాల నాని గారు ఉన్నప్పుడు అప్పటికప్పుడు వచ్చి మోటార్లు వేస్తుంటే బాగా నీరు వెళ్తుండేది. ఈ ఎన్నికల రామ గారు వచ్చినాక వచ్చింది ఇళ్ళ నీరు కూడా వెళ్ళకుండా మామూలు ఎక్కడ నీరు ఎన్నో రోడ్ల నీరు ఆ రోడ్లను ఆగిపోతుంది.
పనులు దయచేసి మా అందరూ దయించి మా లేబర్ అందరూ దయించి మాకు మంచినీళ్ళ పైపులు వచ్చినట్టుగా కొద్ది చేయితే కొద్ది కరెంట్లు కొద్దిగా నైట్ పూట నైట్లు లేవు, చీకట్లో ఉన్నాం. మా బాధ మరి ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పండి సార్. కొద్ది మీరే అర్థం చేసుకొని పెద్ద మనిషి పెట్టుకొని మమ్మల్ని కొద్దిగా దయించి మా కాలనీకి కొద్దిగా 5 నైట్లు వాటర్ ప్రాబ్లం, డ్రైనేజీ ప్రాబ్లం కొద్దిగా క్లియర్ చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో 28 బాధిత కుటుంబాలకు 19 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే రాము. అభివృద్ధిలోనే కాదు రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే విషయంలోనూ చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేయరన్న ఎమ్మెల్యే రాము. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఊరు విడిచి వెళ్లిపోతానంటూ సవాల్ చేసిన మైనార్టీ నాయకులు ఇబ్రహీం. రంజాన్ మాసం తర్వాత తనపై ఆరోపణలు చేస్తున్న వారికి నిజ స్వరూపం బయట పెడతానంటూ వెల్లడి. శ్రీకాళహస్తి కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. వారం రోజుల్లో ఈ ప్రాంత వాసులు మంచినీటి కష్టాలు తీరుస్తానంటూ ప్రజలకు హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.